హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లే యాప్ నుంచి ఛానల్స్ ఎలా యాడ్ చేయాలి, అలాగే మీరు ఇప్పటికీ పాత ఓల్డ్ ప్యాక్ అనేది అంటే 274 ప్రస్తుతానికి అయితే మనకి 274 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఇంకా ఓల్డ్ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒకవేళ చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే ఛానల్స్ విడివిడిగా యాడ్ చేయాలన్నా, ఇంకా ఈ ప్రస్తుతానికి కొత్త ప్యాక్ ఎలా యాడ్ చేయాలి, ఇంకా అనేక విషయాలన్నీ మనం తెలుసుకుందామండి. అన్ని నెట్వర్క్లా కాదండి, టాటా ప్లే అనేది చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఎప్పుడు యాక్టివేషన్ చేసినా ఈ మధ్యకాలంలో కొత్త కనెక్షన్ అనేది వాళ్ళకి ఈ అవగాహన లేదండి. అలాగే ఎవరైతే వాడుతున్నారండి వాళ్ళ గురించి అయితే కాదు, కొత్త వాళ్ళు ఎవరైతే మీకు తెలియకపోతే వాళ్ళైతే ఈ టాటా ప్లే యాప్ నుంచి ఎలా మోడిఫై చేసుకోవాలి, ఎలా ఛానల్స్ యాడ్ చేయాలి అంతా మొత్తం ఇందులోకి మనం తెలుసుకోవచ్చు. ఓకేనండి. టాటా ప్లే యాప్ మీ మొబైల్లో స్మార్ట్ ఫోన్లో మీరు లేనట్టయితే యాప్ ఇన్స్టాల్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ ప్రాసెస్ ఉంటుంది. అది మీరు కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేసినట్టయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మొబైల్ నెంబర్ ఇస్తే ఇక్కడ మీరు ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అక్కడ మీరు లాగిన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి లైవ్ టీవీ కూడా చూడొచ్చండి. ఇక్కడ కింద లైవ్ టీవీ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని ఛానల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్లోకి వెళ్తే ఇక్కడ తెలుగు ఛానల్స్ అన్నీ వస్తాయి. మనకు కావాల్సింది ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లైన్స్ ఇక్కడ పైన టాప్లో లెఫ్ట్ సైడ్ కొన్ని ఫోన్లకి ఇలా ఒక చోట ఉంటుంది. ఒక్కొక్కసారి ఐఫోన్స్ కానీ ఇంకో ఫోన్స్ ఏమైనా ఉంటే వాటికి రైట్ సైడ్ రావచ్చు, కానీ పైనే ఉంటుంది. ఇంటర్ఫేస్ అయితే మొత్తం ఇలా ఉంటుందండి. మీకు హోమ్లోకి అయితే ఇలా వస్తారు. ఇక్కడ మేనేజ్ ప్యాక్ అని ఇక్కడే ఉంటుంది, కానీ ఇక్కడ పైనుంచి చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ మీ సబ్స్క్రైబ్ ఐడి, మీ అమౌంట్, కింద నోటిఫికేషన్, మై అకౌంట్, ఓటీటీ యాప్స్, మేనేజ్ ప్రొఫైల్ మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనకు మెయిన్గా ఎక్కువ చూసుకున్నట్టయితే రీఛార్జ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చండి. మీరు ఫోన్పేలో వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ ఐడి ఎంటర్ చేసి అంత పని లేకుండా ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మిమ్మల్ని అమౌంట్ పే చేయమని యూపీఐ సెక్షన్కి తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ మై అకౌంట్ మెయిన్ కాబట్టి మనకి దాంట్లోంచి మనం ఒకసారి చూద్దాం. మై అకౌంట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ మొత్తం అన్నీ కనిపిస్తాయండి. రీఛార్జ్, మేనేజ్ ప్యాక్, బాక్స్ అప్గ్రేడ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్ మీరు అంతకుముందు రీఛార్జ్ చేసిన హిస్టరీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు తెలియకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కొత్త వాళ్ళకండి, పాత వాళ్ళకి అయితే కాదు. ఓకేనండి. ఇక్కడ మై రివార్డ్స్, ఇంకా ఎడిట్ అకౌంట్ ఇవన్నీ కనిపిస్తాయి. మనకు కావాల్సింది రీఛార్జ్ కింద మేనేజ్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు కొత్త వాళ్ళు అయితే మీకు ఒక అప్డేట్ అని వస్తుంది. ఇది నేను టాటా ప్లే యాప్ నా దాంట్లో ఉంది కాబట్టి నాకు ఇక్కడ కనిపించదు అప్డేట్ అని. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు అకౌంట్లో బ్యాలెన్స్ కనిపిస్తుంది, మీ దగ్గర వ్యాలిడిటీ కనిపిస్తుంది. ఇక్కడ మంత్లీ రీఛార్జ్ ఏదైతే ఉందో 339 రూపాయలండి. మీ 339 రూపాయల ప్యాక్ అనేది తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి అండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఇదే ప్లేస్లో మీరు ఏదైనా ఉండొచ్చు. తెలుగు సూపర్ వాల్యూ ఉండొచ్చు, తెలుగు ధమాల్ ఉండొచ్చు, తెలుగు ధమాల్ హెచ్డి ఉండొచ్చు, ఇంకా ఏదే నెట్వర్క్ ఎన్ఎఫ్సి అంటే ఓన్లీ న్యూస్ ఛానల్స్ మీరు పెట్టుకోవచ్చు, ఎఫ్టీఏ ఛానల్స్ ఇంకా ఏదైనా కావచ్చు. అది మీరు ఇక్కడ మంత్లీ ఛార్జెస్ కిందే ఉంటుంది అమౌంట్. ఇక్కడ అన్నీ కనిపిస్తాయండి. ఇక్కడ యాడ్ ఛానల్స్ అండ్ డ్రాప్ ఛానల్స్, మేక్ యువర్ ఓన్ ప్యాక్ అని కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా కింద స్క్రోల్ చేస్తున్నట్టయితే ఈ కింద కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎక్స్ప్లోర్ ఆల్ ప్యాక్స్ అని కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాటా ప్లే ప్యాక్స్, వాల్యూ టాప్ అప్స్ అలాగే మొత్తం అన్నీ కనిపిస్తాయండి. మనకు కావాల్సింది ఏంటంటే ప్యాక్స్ అయితే అంటే మీరు ఒక ప్యాక్ నుంచి వేరే ఒక ప్యాక్ చేంజ్ అవ్వాలంటే ఈ టాటా ప్లే ప్యాక్స్ క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసిన తర్వాత ఫిల్టర్ ఉంటుంది పైన. ఈ ఫిల్టర్ సెలెక్ట్ చేసి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ తెలుగు ఎవరైనా చూస్తే వీడియో వాళ్ళకి మాత్రమే ఇది, మిగతా ఇంకా వేరే రీజన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు వేరే భాష అనేది. ఇక్కడ మనకు తెలుగు కాబట్టి తెలుగు అప్లై చేస్తే ఇక్కడ తెలుగు సంబంధించి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి తెలుగు ధమాల్ హెచ్డి, ఇలాగ తెలుగు స్పోర్ట్స్ కిడ్స్ ఇంగ్లీష్ హెచ్డి, తెలుగు ధమాల్, అలాగే తెలుగు హిందీ, తెలుగు స్పోర్ట్స్ కిడ్స్ ఇంగ్లీష్. అలాగే ఇక్కడ కొత్త ప్యాక్ కూడా మనకు వచ్చింది కదండి. మీకు లిస్ట్లో అయితే లాస్ట్ మనం రీఛార్జ్ సంబంధించిన ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మనం చూసాం. ఇది తెలుగు సూపర్ వాల్యూ ప్లస్ హెచ్డి అనేది 285 రూపాయలు. ఇది
ఇక్కడ తెలుగు సూపర్ వాల్యూ ఉంది. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయండి, హిందీ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇవి ఒకవేళ పాత ప్యాక్ మీకు నచ్చకపోతే ఆ పాత ప్యాక్ అనేది డీయాక్టివేట్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు బ్యాక్ చేస్తే, ఇక్కడ బ్యాక్ చేస్తే ఇక్కడ యాడ్ ఛానల్స్ కింద డ్రాప్ ఛానల్స్ అని మోర్ ఉంటుంది. ఇక్కడ డ్రాప్ ఛానల్స్ మీకు క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మీరు ఏదైతే ప్రస్తుతానికి మీరు ప్యాక్ ఏదైతే ఉందో మీ టాటా ప్లే అకౌంట్లో, ఇక్కడ నాకైతే ఇక్కడ తెలుగు సూపర్ వాల్యూ HD ఉంది. మీరు ఇంకా ఇదే ప్లేస్లో వేరేది ఉండొచ్చు. ఒకవేళ ఇది నచ్చకపోతే ఇది అన్టిక్ చేయాలండి. ఇక్కడ కీప్ వాచింగ్ యువర్ ఛానల్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. డ్రాప్ అంటే ఇక్కడ డ్రాప్ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ కూడా ఈ ఫ్రీ కాంప్లిమెంటరీ అండి. ఇవన్నీ కూడా FTA బేసిక్, FTA కాంప్లిమెంటరీ ప్యాక్ న్యూ, అలాగే FTA తెలుగు రీజనల్, ఇవన్నీ కూడా ఫ్రీకి సంబంధించిన ఛానల్స్ ఇవి. FTA అనేది మళ్ళీ ఒకవేళ మీరు తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్కిప్ చేస్తే FTA ఛానల్స్కి వచ్చినప్పటికీ అమౌంట్ మారిపోతుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 174 అంటే 174 రూపాయలు. ఇక్కడ మనం ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు ఇవి వద్దనుకుంటే ఇది డ్రాప్ అంటే డ్రాప్ అయిపోతుంది. అప్పుడు ఇది డ్రాప్ చేసుకున్న తర్వాతే మనం కొత్త ప్యాక్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ కింద ఇక్కడ వస్తే ఎక్స్ప్రోల్ ఆల్ ప్యాక్స్ వచ్చిన తర్వాత అది డ్రాప్ చేసిన తర్వాతే టాటా ప్లే ప్యాక్స్కి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్కి వెళ్ళి తెలుగు అప్లై చేసి ఇక్కడ మీరు తెలుగు సంబంధించిన ఇంకా మీకు తెలుగు ధమాల్ HD ఉంది. ఇవన్నీ ఇక్కడ ఇది మంత్లీ ఛార్జెస్ 305 రూపాయలు అనేది కన్ఫర్మేషన్ కాదండి. ఇక్కడ FTA అమౌంట్ ఏదైతే ఉందో దాంతో కలిపి వస్తుంది టోటల్ అమౌంట్ అనేది. ఇది కన్ఫర్మేషన్ కాదు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే. ఓకేనండి. ఒకవేళ మీరు పాత ప్యాక్ డ్రాప్ చేసి ఒకవేళ కొత్త ప్యాక్ మీరు కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేస్తే ఇది కన్ఫర్మేషన్ అవుతుందండి. అది డ్రాప్ చేయాలి, ఇది కన్ఫర్మ్ చేయాలి. ఇది ప్యాక్ చేంజ్ చేయడం, ఇది ప్యాక్ అనేది చేంజ్ చేసుకోవడం అనేది ఇది మొదటి ఆప్షన్ అయితే మనకి. ఒకవేళ యాడ్ ఛానల్స్ మనం క్లిక్ చేసుకుందాం అంటే డైరెక్ట్ మనకి ఇక్కడికి వచ్చేయాలండి. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ యాడ్ ఛానల్స్ అని మోర్ ఉంటుంది. విడివిడిగా ఛానల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణగా ఇక్కడ యాడ్ ఛానల్స్ మీద క్లిక్ చేస్తే మీకు సింగిల్ ఛానల్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టార్ స్పోర్ట్స్ సంబంధించిన మీకు ఛానల్ కావాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. స్టార్ స్పోర్ట్స్ సంబంధించివన్నీ కనిపిస్తాయి. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే సోనీ సంబంధించి టైప్ చేస్తే సోనీ స్పోర్ట్స్ సంబంధించి మీకు కనిపిస్తాయి. ఒకవేళ చూపిస్తాను చూడండి. సోనీ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ సోనీ స్పోర్ట్స్ నాకు ఉదాహరణగా నాకు ఈ ఛానల్ కావాలనుకుంటే ఈ ఛానల్ మీద మనం క్లిక్ చేస్తే సోనీ స్పోర్ట్స్ 10 అని ఇక్కడ మనకి ఛానల్ నెంబర్ 1450 ఏదైతే ఉందో, అలాగే ఇది స్టాండర్డ్ డెఫినేషన్ అండి. ఇది 22 రూపాయలు 42 పైసలు అయితే GST కలుపుతుంది. మొత్తం అమౌంట్ టోటల్ అమౌంట్ చూపిస్తున్నారు ఇక్కడ మనకి. దీన్ని టిక్ చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ఛానల్ విడిగా యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ టిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఛానల్ యాడింగ్ అండి. ఇందాక మనం చూసింది ఛానల్ కాదు, అది ప్యాక్, మొత్తానికి ప్యాక్ ఇది ఛానల్ యాడింగ్. ఇందులోని కిడ్స్ ఛానల్స్ కూడా ఉంటాయి మీకు. కిడ్స్ ఛానల్స్ అంటే మీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్రోల్ ఆల్ ప్యాక్స్ మీద క్లిక్ చేస్తే కిందకు వస్తున్నట్టయితే రీజనల్ ప్యాక్స్ అలాగే ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ వాల్యూ టాప్ అప్స్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే కొన్ని సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించినవి, మూవీస్ సంబంధించినవి కొన్ని ప్యాక్ అయితే ఉంటుంది. ఇక్కడ మూవీస్ సంబంధించినవి అయితే ఇలాగ 4-5 ఛానల్స్ ఇచ్చేవాళ్ళు ఒక లిస్ట్ అయితే చూపిస్తారు. ఇక్కడ చూడండి ఇలాగ దీన్ని 86 రూపాయలు యాడ్ చేస్తారు. ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. FTA ఛానల్ యాడ్ చేసి ఇలా కూడా మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కిడ్స్ ఛానల్స్ వచ్చినట్టయితే ఒకవేళ చాలామంది కిడ్స్ ఛానల్స్ కావాలని లిస్ట్ కావాలనుకుంటే ఇక్కడ కిడ్స్ మీద క్లిక్ చేస్తే వాల్యూ టాప్ అప్స్ మీద ఇక్కడ కిడ్స్ అండ్ నాలెడ్జ్ అని ఉంటుంది. ఇక్కడ వ్యూ ఆల్ ప్యాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ తెలుగు కిడ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్ వచ్చి 11 మనకి 53 రూపాయలు. ఇక్కడ ఇలా మనం విడిగా వాల్యూ టాప్ అప్స్లో అయితే మొత్తం ఛానల్స్ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయండి. అంటే మీకు కిడ్స్ సంబంధించినవి, మూవీస్ సంబంధించినవి, స్పోర్ట్స్ సంబంధించినవి ఇవన్నీ ఉంటాయండి. ఇలా చాలా సింపుల్గా మనం ఇక్కడ మన టాటా ప్లే యాప్లో అయితే మనం మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ యాడ్ ఛానల్స్, ఇక్కడ డ్రాప్ ఛానల్స్ మీకు వద్దనుకుంటే డ్రాప్ చేయొచ్చు, ఇక్కడ కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు. కింద ఎక్స్ప్రోల్ ఆల్ ప్యాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంకా టాటా ప్లే ప్యాక్స్, వాల్యూ టాప్ అప్స్, ఇక్కడ నెట్ఫ్లిక్స్ కాంబోస్ అంటే ఇదంతా కూడా మన టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్ ఉంటే దానికి సంబంధించిన మన సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ రీజనల్ ప్యాక్స్ ఇక్కడ అన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ కింద వచ్చే బింజ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంతేనండి, అంతే, చాలా సింపుల్ ఇది.
ఎంత సింపుల్ అంటే అన్ని నెట్వర్క్లో కాకుండా టాటా ప్లే యాప్ అనేది చాలా కస్టమైజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఈ వీడియో చేయగల కారణం ఏంటంటే నేను గతంలో ఇలాంటి వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. అంటే ఇది కొత్త వాళ్ళే కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పి మరొకసారి అయితే వీడియో లెంత్ ఎక్కువైనా సరే నేను వీడియో చేయడం జరుగుతుంది. మీరు కొంచెం ఓపిక్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్పాలంటే చాలామంది వీడియో నేను పెట్టిన వీడియోలో మీ ఛానల్ ఎలా యాడ్ చేయాలి, ఎలా డ్రాప్ చేయాలని చెప్తున్నప్పుడు ఏంటంటే కొంచెం అక్కడ వాళ్ళకి నేను చెప్పలేకపోతున్నాను. అందుకని చెప్పి మరొకసారి వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు చెప్పే విధానం ఏంటంటే ప్రతిసారి ఒకేలా ఉంటుందండి, కానీ ప్యాక్స్ అయితే చేంజ్ అవుతుంటాయి, ప్రైజ్లు అయితే మారుతుంటాయి, అంతే తప్ప నేను చెప్పే విధానం అయితే మీకు ఇలాగే సేమ్ యథావిధిగా ఇలాగే ఉంటుంది, ఇదైతే మారదు. ఓకేనండి. ఇవి కూడా చేంజ్ అవ్వచ్చు ఎప్పుడైనా అప్పుడప్పుడు, అంతేనండి. ఓకేనండి. టాటా ప్లే యాప్లో మనం ఎలా మోడిఫై చేసుకోవాలి, ఎలా యాడ్ చేయాలి అని దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.